వెరికోసిల్ వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా? వెరికోసిల్ పురుషుల ఫెర్టిలిటీపై ప్రభావం చూపుతుంది. ఇది వృషణాల్లో రక్త ప్రసరణ సమస్యను కలిగించి వీర్య కణాల ఉత్పత్తిని తగ్గించవచ్చు. వెరికోసిల్ వల్ల వీర్య కౌంట్ తగ్గడానికి ముఖ్యమైన కారణాలు అధిక ఉష్ణోగ్రత. వెరికోసిల్ వల్ల వృషణాల వద్ద ఉష్ణోగ్రత పెరిగి స్పెర్మ్ ఉత్పత్తి మందగిస్తుంది. రక్త ప్రవాహం సమస్యలు. వీర్య కణాల తయారీకి అవసరమైన ఆక్సిజన్ మరియు పోషకాలు సరైన విధంగా అందకపోవచ్చు. హార్మోన్ల ఇంబ్యాలెన్స్. వెరికోసిల్ వల్ల టెస్టోస్టెరోన్ స్థాయిలు మారిపోవచ్చు. ఇది స్పెర్మ్ కౌంట్ తగ్గించవచ్చు. ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడం. వెరికోసిల్ వల్ల స్పెర్మ్ కణాల నాణ్యత తగ్గి DNA డ్యామేజ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. వెరికోసిల్ ఉన్నవారు ఏమి చేయాలి? యూరోలజిస్ట్ సలహా తీసుకోవాలి. ముఖ్యంగా సంతానలేమి సమస్య ఉంటే ఆహారాన్ని మెరుగుపరుచుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారం తినాలి. ఎంబోలైజేషన్ లేదా వెరికోసిలెక్టమీ వంటి చికిత్సల గురించి తెలుసుకోవాలి. వీటి వల్ల స్పెర్మ్ కౌంట్ మరియు క్వాలిటీ మెరుగుపడే అవకాశం ఉంటుంది. వెరికోసిల్ సమస్యతో ప్రతిసారి వీర్య కౌంట్ తగ్గకపోవచ్చు, కానీ దీని ప్రభావం ఎక్కువగా ఉంటే వైద్య సహాయం తీసుకోవడం మంచిది. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా వెరికోసిల్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. మరింత సమాచారం కోసం సంప్రదించండి 9888819334 KPHB హైదరాబాద్.